చిన్న పిల్లలకి ప్రోటీన్ ఉండే ఆహారం ఏంటి అనేది తెలుసుకుందాము. ప్రోటీన్ ఫుడ్. సో, చాలామంది డాక్టర్స్ కానీ ఇప్పుడేంటంటే అవగాహన అనేది వచ్చింది. ఇప్పుడు చికెన్ తింటే అది కూడా కల్తీ అయిపోయింది. హార్మోనల్స్ ఇవన్నీ. సో, అందుకని మాక్సిమం వచ్చే కేసెస్ కూడా నా డిపార్ట్మెంట్‌కి కన్సల్టేషన్స్‌కి వచ్చే కేసెస్ కూడా వెజిటేరియన్స్‌లో ప్రోటీన్ సోర్సెస్ చెప్పండి అని అడుగుతున్నారు. సో, మనం వెజిటేరియన్స్‌లో చూసుకుంటే కనుక ప్రోటీన్ అనేది ఎక్కువ పప్పు ధాన్యాలు. పప్పుల్లో బాగా ప్రోటీన్ అనేది ఉంటుంది. బట్ చిన్న పిల్లలకి ఏంటంటే ఇంతంత పప్పు నువ్వు తినాలి, తినాలి అంటే వాళ్ళు తినరు. ఎందుకంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయ్యకుండా మనం 1 టీ స్పూన్ రైస్ తీసుకొని 1 టీ స్పూన్ దాల్ తీసుకోమంటేనే మనం తినం. సో, అటువంటిది చిన్న పిల్లలంటే మళ్ళీ వేరే వాళ్ళ బాక్సులు అవన్నీ చూస్తారు. స్పెషల్‌గా ఉంది. సో, మనం నాకింత వద్దు అంటారు. సో, అలాంటి వాళ్ళకేంటంటే కొంచెం హెల్తీ వేలో డిఫరెంట్‌గా మీరు స్నాక్స్ కానీ లేకపోతే లంచ్ బాక్సెస్ కానీ ప్యాక్ చేయడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కరెక్ట్‌గా ప్రోటీన్ అనేది వాళ్ళకి డైలీ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవుతుంది. మీట్ అయ్యేటట్టుగా కూడా చేయాలనమాట ఒక మదర్‌గా. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి గ్రోత్ డెవలప్‌మెంట్ మంచిగా ఉంటుంది. హైట్ మంచిగా పెరుగుతారు. సో, ఎర్లీ ప్యూబర్టీ అనేది రీచ్ అవ్వకుండా ఉంటారు. తర్వాత ఈ అడాలసెంట్‌లో ఏవైతే హార్మోనల్ చేంజెస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ ప్రాపర్ డైట్ వల్ల అవన్నీ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. సో, ఇప్పుడు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే గనుక ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్. సో, మీరు మార్నింగ్ లేవగానే డ్రై ఫ్రూట్స్ ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ సోక్ చేసి ఇది తిను తిను అంటే వాళ్ళకి ఇరిటేటింగ్‌గా ఉంటుంది. సో, మీరు అదే డ్రై ఫ్రూట్స్ మీరు ఒకరోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఇచ్చి, ఇంకొక రోజు డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తిని, ఇంకొక రోజు డ్రై ఫ్రూట్స్ మంచిగా మీరు రోస్ట్ చేసేసి అలా ఇచ్చినా సరే పర్వాలేదు. అంటే మీరు ఏ ఫామ్‌లో ఇచ్చినా సరే పిల్లలకి డ్రై ఫ్రూట్స్ వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్‌లో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ మంచిగా ఉంటుంది. అలాగే కాల్షియం ఉంటుంది. గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6 ఉంటాయి. దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అలాగే అట్ ద సేమ్ టైమ్ మన రిక్వైర్మెంట్ కూడా మీట్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడేంటంటే మనం డ్రై ఫ్రూట్స్‌ని ఎన్నో విధాలుగా అని చెప్పుకున్నాం. అంటే అది సోక్ చేసి ఇవ్వచ్చు, మంచిగా రోస్ట్ చేసి ఇవ్వచ్చు మీరు స్నాక్ కింద, లేకపోతే డ్రై ఫ్రూట్ లడ్డు కింద చేయొచ్చు. లేదు అంటారా డ్రై ఫ్రూట్స్ అన్నీ సోక్ చేసి డ్రై ఫ్రూట్ మిల్క్ లాగా చేసి గ్రైండ్ చేసేసి, ఆ డ్రై ఫ్రూట్ మిల్క్‌తో మీరు ఏవైనా స్పెషల్ రైస్ కుక్ చేసైనా చేయొచ్చు. లేదు అంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ మీరు మంచిగా ఏవైనా స్పెషల్ రైస్, ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కానీ, ఏదైనా బిర్యానీ కానీ అటువంటిది ఏదైనా చేసినప్పుడు స్నాక్స్‌లో పైన స్ప్రింకిల్ చేసేసిన అంటే మేజర్ మీల్ లంచ్‌లో స్ప్రింకిల్ చేసేసినా పర్వాలా. సో, మీరు ఏదో ఒక ఫామ్‌లో డ్రై ఫ్రూట్స్ అనేది వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నాం. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్‌లో కూడా మనకి కాల్షియంతో పాటు ప్రోటీన్ కూడా మంచిగా ఉంటుంది. సో, ఈవెన్ ఈ మిల్క్‌లో కూడా చాలామంది ఏంటంటే ఇది కల్తీ వచ్చేస్తుంది. తర్వాత ఏంటో కొన్ని మందులు వాడుతున్నారు అంటున్నారు. సో, మిల్క్ కన్నా ఏంటంటే కర్డ్ అనేది మంచిది. ఎందుకంటే కర్డ్‌లో ప్రోబయోటిక్ ఉంటుంది, మంచి కాల్షియం ఉంటుంది, ఈవెన్ ప్రోటీన్ ఉంటుంది. సో, మీరు ఈ కర్డ్‌ని డిఫరెంట్ వేలాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ప్లెయిన్ కర్డ్ తినను అంటే బటర్ మిల్క్ చేయొచ్చు. బటర్ మిల్క్ కాకుండా మీరు రైతా ఫామ్‌లో కూడా ఇవ్వచ్చు. లేకపోతే కర్డ్ మీరు చపాతీ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో పెరుగు కలిపేసి దాంతో చపాతీ బ్యాటర్ చేసినా సరే వాళ్ళకి మంచిగా ప్రోటీన్ అనేది వెళ్తూ ఉంటుందనమాట. సో, అది ప్రోటీన్ అని కాకుండా మంచి ప్రోబయోటిక్ ఉంటుంది కాబట్టి గట్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో, పెరుగుని ఇన్ని విధాలుగా ఇప్పుడు ప్లెయిన్ బటర్ మిల్క్ తాగలేదు అంటే మీరు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మంచిగా గ్రైండ్ చేసేసి వేసి మంచిగా జీరా పౌడర్ కానీ, ధనియా పౌడర్ కానీ ఏదైనా వేసి స్ట్రెయిన్ చేసి ఇచ్చైతే మంచిగా తాగుతారు. అంటే డిఫరెంట్‌గా వేలో మీరు ప్రతిరోజు ఒకే ఐటెమ్ తీసుకొని ఇది తినాలి అంటే ఎవరు తినరు. సో, అందుకని మీరేంటంటే డిఫరెంట్ ఫార్మ్స్‌లో ప్రిపేర్ చేయండి. ఈరోజు బటర్ మిల్క్ ఇచ్చారంటే వాళ్ళకి లిక్విడ్ కింద, రేపొద్దున కర్డ్ రైతా లాగా ప్రిపేర్ చేయండి. తర్వాత థర్డ్ డే కర్డ్ రైస్ లాగా మీరు పెట్టి కర్డ్ రైస్ కూడా ప్లెయిన్ కర్డ్ రైస్ లాగా పెట్టకండి మీరు. దాంట్లో మంచిగా సీజనింగ్ ఎయండి. గ్రేటెడ్ క్యారెట్, తర్వాత గ్రౌండ్ నట్స్, రోస్టెడ్ గ్రౌండ్ నట్స్, కొన్ని క్యాష్యూస్, జీడిపప్పు మంచిగా వేయించి కొంచెం స్పైసీగా ఏదైనా చేసినా మంచిగా ఏంటంటే వాళ్ళకి ప్రోటీన్ అనేది వెళ్తుంది. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అన్నాం. సో, ఎవరైతే వెజిటేరియన్సో ప్రతిరోజు కూడా దాల్ కంపల్సరీగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. దాల్ కానీ, లేకపోతే పన్నీర్ కానీ, మష్రూమ్స్ ఏవైనా సరే ప్రోటీన్ సోర్సెస్ అనమాట. సో, అంటే ప్రతిరోజు కూడా లంచ్ దాల్, సాంబార్ లేకపోతే కనుక మన సాంబార్ రైసు లేకపోతే స్మాల్ కిచిడి కింద మీరు ప్రిపేర్ చేయొచ్చు. అలాగే మీరు వెజిటబుల్ రైస్ చేసినప్పుడు గ్రీన్ పీస్ పులావ్, గ్రీన్ పీస్‌లో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సోయా మిల్ మేకర్ పులావు, తర్వాత సోయా గ్రాన్యూల్స్‌తో చేసిన పులావు, లేకపోతే చోలే భటూరే, రాజ్మా కర్రీ ఇవన్నీ కూడా గుడ్ ప్రోటీన్ సోర్సెస్ అనమాట. సో, డిఫరెంట్ వేలో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అంటే మన పిల్లలు లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ప్రతిరోజు కూడా ప్రోటీన్ ఉందా లేదా అనేది మీరు చూసుకోండి. సో, దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏమి ప్రోటీన్ ఈరోజు నేను రైసు, వెజిటబుల్స్ కుక్ చేసి ఇచ్చాను.
మార్నింగ్ ఇడ్లీ తిన్నాడు. ప్లెయిన్ ఇడ్లీ ఆర్ ఇడ్లీ విత్ షుగర్. సో, మనకి ప్రోటీన్ లేదక్కడ. హార్డ్‌లీ 1 ఆర్ 2 గ్రామ్స్ వచ్చింది. సో, లంచ్‌లో మళ్ళీ రైసు, వెజిటబుల్ కర్రీస్ పెట్టాం. దాంట్లో ప్రోటీన్ లేదు. డిన్నర్‌లో మళ్ళీ చపాతీ విత్ కొన్ని వెజిటబుల్స్. ఎక్కడ ప్రోటీన్ మనకి ఎక్కడ కవర్ అవుతుంది. సో, అంటే ఈరోజు మొత్తంలో కూడా ప్రోటీన్ అనేది చాలా చాలా తక్కువొచ్చింది. అంటే అప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు ఈవినింగ్ స్నాక్ కింద అయినా సరే బాయిల్డ్ చోలే కానీ, లేకపోతే బాయిల్డ్ గ్రౌండ్ నట్స్ కానీ, రోస్టెడ్ గ్రౌండ్ నట్సు, ఇంకా స్వీట్ కార్ను, బాయిల్డ్ గ్రీన్ పీసు, లేకపోతే కనుక మనం చాట్ కింద చేసి వాళ్ళకి వెరైటీగా చేసి ఇవ్వడం. లేకపోతే దంపుడు అటుకులు ఉంటాయి, ఎర్ర అటుకులు. మంచిగా బి కాంప్లెక్స్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఈ అటుకులు కానీ, మరమరాలు కానీ చేసినప్పుడు దాంట్లో మంచిగా పుట్నాల పప్పు, గ్రేటెడ్ గ్రౌండ్ నట్స్, రోస్టెడ్ గ్రౌండ్ నట్స్, దాంతోపాటు క్యారెట్, కీర ఇలా ఏస్తే అవన్నీ హెల్తీ స్నాక్స్ ఇష్టంగా కూడా తింటారనమాట. రోస్టెడ్ మక్కానా విత్ మంచిగా పుదీనా పౌడర్ చేసుకొని ఆ ఫ్లేవర్ పైన చల్లేసుకుంటూ ఉంటే అది వాళ్ళు ఇష్టంగా, అంటే ప్రతిరోజు కాకుండా డిఫరెంట్ వేలో మీరు ఏ స్నాక్ ప్రిపేర్ చేసినా సరే మంచిగా ప్రోటీన్ స్నాక్ ఉండేటట్టుగా ఇచ్చుకొని, తర్వాత వాళ్ళు 1 అవర్ ప్లే చేసినా సరే మీకు నైట్ ఇంటికొచ్చేటప్పటికి వాళ్ళు మజిల్ క్రాంప్స్ కానీ, లేకపోతే నేను టయర్డ్ అయిపోయానమ్మా ఇటువంటి కంప్లెయింట్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో, అంటే మీరు డిఫరెంట్ వేలో ఈరోజు కిచిడీ పెట్టారు అంటే కనుక రేపు సాంబార్ చేయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గోధుమ ఏదైనా ఉప్మా చేశారు. ఉప్మా చేసినప్పుడు మీరు క్యాష్యూ నట్స్ కానీ, గ్రౌండ్ నట్స్ కానీ, క్యాష్యూ నట్స్, గ్రౌండ్ నట్స్ ఇష్టపడట్లేదంటే అట్‌లీస్ట్ మీరు పెసరపప్పు కానీ ఏదైనా దాల్ వేసి దాల్ రేషియోలో మీరు ఉప్మా చేసినా సరే పర్వాలేదు. అంటే కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు స్పైసీగా, లేకపోతే స్వీట్‌గా ఉన్నాయి. అంటే మనం ఎలా చేసుకున్నా సరే ప్రతిరోజు కూడా పప్పు ధాన్యాలు కంపల్సరీగా మన డైట్‌లో ఉండేటట్టుగా చూసుకోవాలి. అవి బెస్ట్ సోర్సెస్. అలాగే ప్లాంట్ ప్రోటీన్ అనేది ఎప్పుడు కూడా మనకి సేఫ్. దీనివల్ల ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. మంచిగా కూడా ఉంటారు వాళ్ళు. తర్వాత డైజెషన్‌కి హెల్ప్ అవుతుంది. మంచిగా ఫైబర్ ఉంటుంది. ఆకలి కూడా తక్కువగా ఉంటుంది. సో, వాళ్ళేంటంటే స్కూల్‌కెళ్ళినా సరే లంచ్‌లో మంచిగా మీరు ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ పెట్టయితే ఈవినింగ్ వరకు వాళ్ళకి ఆకలి రాకుండా స్టామినాతో ఉండగలుగుతారు. సో, మీరు ఏది చేసినా సరే అలాగా ప్లాన్ చేసుకునేటట్టుగా చూసుకోండి.